గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ మై న్యూ అనదర్ వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్స్ లో సింప్లీ వ్లాగ్ చేస్తున్నా. డైలీ వ్లాగ్ చేస్తున్నా. ఈ రోజు కూడా డైలీ వ్లాగ్ అన్నమాట. సో ఎస్టర్డే వ్లాగ్ చూశారు అనుకుంటా. సో ఎస్టర్డే వ్లాగ్ లో చాలా మంచి అండ్ మా విలేజ్ నుండి అండ్ నిజామాబాద్ వెళ్ళాను. సో చాలా మంచి వ్లాగ్ అయితే తీశాను అనమాట. ఈ రోజు కూడా వ్లాగ్ తీస్తున్నా. సింప్లీ వ్లాగ్ అయితే డైలీ అప్లోడ్ చేస్తా. సో డైలీ అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో మన విలేజ్ వ్లాగ్స్ అయితే సింప్లీ వస్తా ఉంటే చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి అనమాట. సో నా లైఫ్ గురించి అయితే నేను చెప్తా ఉంటా. సో మీరు అయితే చూసి సో ఎలా కామెడీ చేస్తారో నేనైతే చూస్తూ ఉంటాను అనమాట. సో థ్యాంక్ యూ. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడే లేచి అయితే బ్రష్ అప్ చేశాను అండ్ టీ కూడా తాగేశాను. సో అందరికైతే వెరీ గుడ్ మార్నింగ్ టుడే. యాక్చువల్లీ ఇప్పుడైతే ఈ రోజు అయితే వర్షం లేదు. చాలా ఎస్టర్డే వర్షం కూడా లేకుండే సండే కొద్దిగా పడ్డది అండ్ నిన్న కూడా లేకుండే. అండ్ ఈ రోజు వర్షం అయితే లేదు, ప్లేన్ ఉంది. మొత్తానికి అయితే మంచిగా షూటింగ్ తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఎక్స్పెరిమెంట్ వీడియో తీయడానికి బయటికి వెళ్ళాలి కాబట్టి, సో షూటింగ్ తీయడానికి వర్షం పడుతుంది కాబట్టి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే తీస్తలేము. సో వ్లాగింగ్ షూటింగ్ అయితే తీస్తున్నా. ప్రజెంట్లీ నేను ఇప్పుడు శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్లో కూడా వీడియోస్ తీస్తలేను. దాదాపు 1 month అవుతుంది అనుకుంటా. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తలేను. అండ్ ఓఈ సన్నీ డేస్లో అది కూడా మానిటేషన్ అయితే అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ మానిటేషన్ అయితే అయిపోయింది. పక్కా మానిటేషన్ అయింది. ఆ మానిటేషన్ వీడియో నేను అప్లోడ్ చేయమంటే చేస్తాను. సో ఎవరికైనా తెలియకుంటే మానిటేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకోసం అంటే ఎవరికైనా మానిటేషన్ చేసుకోవాలంటే తెలియట్లేదు. సెర్చ్ చేస్తే మేబీ ఆబ్వియస్లీ ఉంటుంది. సెర్చ్ చేస్తే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి మేబీ. సో నా తరపు నుండి మీకు తెలుసుకోవాలంటే మానిటేషన్ వీడియో నేనైతే పక్కా తీసి పెట్టాను. సో అప్లోడ్ చేయమంటే చేస్తాను. సో అట్లా. సో ఓకే, ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో చెప్పేశాను ఇంతే. సింప్లీ మార్నింగ్ అయితే లేచాను, బ్రష్ అయితే వేసేసాను. సింప్లీ ఏం లేదు, మీ ముందటైతే వచ్చాను అనమాట. అందరికైతే స్పెషల్లీ గుడ్ మార్నింగ్. ఓకే గాయస్, నేను ఒక వ్లాగ్లో చెప్పాను. ఏం చెప్పానంటే సో పెట్రోల్ ఎక్కువ అవుతుంది బైక్ అని చెప్పాను కదా. సో చూడండి మన బైక్ అయితే ఇదనమాట. సో ఏంటంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి పెట్రోల్ లీకేజ్ అవుతుందని చెప్పాను కదా. సో అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఇది లాక్ అనేది పైన వెళ్ళిపోయింది. సో అది కిందికి ఇట్లా బటన్ ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోయింది. ఇది వెళ్తలేదు ఇక. సో మనకు తెలియదు కదా, మెకానిక్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు, బ్రో ఇది ఇట్లా లోపలికి వస్తే సో వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళదు మళ్ళీ అని చెప్పారు. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాను. సో తర్వాత ఇక నిజామాబాద్కి వెళ్ళాను దీంతో, బైక్తో. గాయస్ ఇప్పుడు నేను ఎటు వెళ్తున్నా అంటే బైన్సా వెళ్తున్నా. సో బైన్సా వెళ్ళి రావడమే. సో ఏం పని లేదు, జస్ట్ ఒక ఫ్రెండ్ని కలిసి రావడమే. సో వేరే ఏం పని లేదు. సో వెళ్ళే దారిలో ఏమేమి ఉంది అనేది చూపిస్తాను. సో ఈ రోజు వ్లాగ్ అయితే సింప్లీ ఉండబోతుంది. డైలీ ఎలా ఉంటుందో వ్లాగ్ అలాగే ఉంటుంది. సింప్లీ కొద్దిగా వెరైటీ ఏం లేదు. జస్ట్ ఒక వ్లాగ్ తీశాను. సో అది నిజామాబాద్కి వెళ్ళాను, అలా వెళ్ళాను. సో ఇప్పుడైతే సింప్లీ మీకు వే చూపిస్తాను అండ్ బైన్సాలో ఏముందని చూపిస్తాను అనమాట. ఓకే, లెట్స్ గో. యాక్చువల్లీ ఏమేమి మాట్లాడాలో తెలియదు. వ్లాగింగ్ చేయడం అంతేం ఇంట్రెస్ట్ ఉండదు, బట్ తీస్తున్నా. గాయస్ ఇది బైన్సా టు నాందేడ్ వే అన్నమాట. సో ఇక్కడ 9K సైడ్ చూసుకుంటే నేను ఇప్పుడు నాందేడ్ సైడ్ నుండి ఇక్కడ బైన్స్కి వెళ్తున్నా. అండ్ ఇక్కడ మిడిల్ లో మనకు బోకర్ వస్తుంది, బెల్తరోడ్ వస్తుంది. సో ఇవన్నీ విలేజ్ వస్తాయి అనమాట. మా విలేజ్ పక్కన డిఫరెంట్ విలేజ్ అయితే వస్తాయి. ఇది డైరెక్ట్ పెద్దదే అనమాట, అంటే బైన్సా టు నాందేడ్ వే అనమాట. సో చూసుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ ఉంది. గాయస్ వీడియోస్ తీయడం చాలా సింపుల్, బట్ ఎడిటింగ్ చేయడం చాలా కష్టం తెలుసా. ఎడిటింగ్ చేయడం అంటే చాలా కష్టం. సో ఎడిటింగ్ దానికి ఒక పార్ట్ పెట్టాలి, దానికి ఒక మ్యూజిక్ పెట్టాలి, ఏదో ఒక సింబల్ పెట్టాలి, బాగా ఎడిటింగ్ ఉంటుంది తెలుసా. ఎడిటింగ్ చేయడం అంటే చాలా కష్టం. సో చాలా టైం గడిచిపోతుంది. ఏం చేయాలి అంటే సో ఎడిటింగ్లోనే టైం గడిచిపోతుంది మొత్తం అయితే. సో మొత్తం ఇక బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అట్లా జాగ్రత్తగా వెళ్ళు బ్రో. గాయస్ ఇక్కడైతే చాలా యాక్సిడెంట్ జరుగుతాయి. సో నెమ్మదిగా వెళ్ళాలా. ఇక్కడ చూడండి పెద్ద వెహికల్ వెళ్తుంది, నెమ్మదిగా వెళ్ళాలన్నమాట. గాయస్ వెళ్ళే దారిలో మనకు ముందర చూడండి. సో ఇది ముందట వెళ్తుంది మొత్తం. దాంట్లో ఏం తీసుకెళ్తుంటారో కానీ కంట్లో మొత్తం పడుతుంది చూడండి. సో దానికి ఓవర్త్రో చేయాల్సిందే. సో దానికన్నా ముందట వెళ్ళాల్సిందే. ఎందుకోసం అంటే మన కళ్ళ బాగా పడుతుంది చూడండి, మొత్తం కళ్ళ పడుతుంది, మొత్తం కళ్ళు నలిసిపోతున్నాయి అనమాట. దానికన్నా ముందర వెళ్ళాల్సిందే. ఎట్లా బాగా పడుతుంది చూడండి.
గాయస్ వెళ్ళే దారిలో నాగదేవత టెంపుల్ ఉంది, మీకు చూపిస్తాను. నాగదేవత టెంపుల్ సో ఎక్కడ ఉంది అంటే గాయస్ ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి నాగదేవత టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నాగదేవత టెంపుల్. సో నాగపంచమి రోజు మనకు నాగపంచమి రోజు మనం ఇక్కడ రావచ్చు. సో అందరు చాలా పబ్లిక్ ఉంటే జాతర జరుగుతుంది ఇక్కడ. అసలు వాతావరణం అయితే చాలా చాలా కూల్ ఉంది. అండ్ ఎండ లేదు, వర్షం పడతాయంటే మేఘాలు అయితే లేవు. సో ఈవినింగ్ వరకు ఎలా చేస్తుందో తెలియదు. ఇప్పుడైతే బాగా చల్లగా ఉంది, ఎండ అయితే లేదనమాట. ఓ బాగా ఇబ్బంది ఉంది రోడ్డు పైన. సో ఇక్కడ బాగాలేదు రోడ్డు, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. చూడండి చిన్నగా ఉంది రోడ్డు. గాయస్ ఇక్కడ మనం బైన్సా ఎంట్రీలో అయితే ఉన్నాము. సో చెక్ పోస్ట్ దగ్గర అయితే వచ్చేసినాము. చూడండి ఇక లోపల అయితే మనకు బాగా ట్రాఫిక్ ఉంటుంది, వీడియో అయితే తీయలేము. బాగా ట్రాఫిక్ ఉంటుంది, వీడియో తీయలేము. గాయస్ ఇక్కడ బైన్సా ప్రాజెక్ట్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ డ్యామ్ నుండి వాటర్ వెళ్తాయి. సో చూపిస్తాను. సో మొత్తం మురికి మురికి ఉంటుంది, అదే వాటర్ ఫ్రెష్ వాటర్ అయితే మళ్ళా చూపిస్తాను. చూడండి ఇదిగో మురికి వాటర్, మొత్తం మురికి వాటర్. ఇక్కడ కూడా మురికి వాటర్ ఉంది. ఇది మన బైన్సాలో వచ్చాను. చూడండి ఓ బ్రదర్